పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. శరబిందు వికాసమందహాసాం స్ఫురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. భావనా ప్రియ సాహితీ వేదిక నిన్న ఒక గంట కాలం, ఇవాళ సుమారుగా ఒక గంట సమయం మనస్సుని భగవన్మయం చేసి ఉంచేటువంటి అవకాశం కల్పించింది. చాలా సంతోషం. సుమారు ఒక 40 సంవత్సరాల వెనకాల అనంతపురంలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు నేను ఒక సభలో మాట్లాడటం సంభవించింది. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అయ్యా, ఆధునిక విద్యలో అనేకమైనటువంటి శాస్త్రాలు విడివిడిగా ప్రత్యేకమైన అధ్యయనానికి పనికొచ్చేట్టుగా ఉన్నాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జియాలజీ, జువాలజీ మొదలైనటువంటివి, అలాగే భూగర్భ శాస్త్రం, రాజధర్మ శాస్త్రం, ఇవన్నీ కూడా విడివిడిగా అధ్యయన అంశాలుగా ఉన్నాయి. మన భారతదేశంలో అలా ఉన్నట్టుగా లేదే అని ఒక మాట అడిగారు ఆయన. అంటే నేను అప్పుడు వారికి ఒక మాట చెప్పాను. అయ్యా, అన్నీ కవితామయంగా మన సాహిత్యంలోనే ఉన్నాయండి. కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, రసశాస్త్రం, వృక్షశాస్త్రం, పక్షిశాస్త్రం, రాజనీతి మొదలైనటువంటివన్నీ కూడా మనకు భారత భాగవత రామాయణాల్లో చాలా సమృద్ధిగా ఉన్నాయి. అయితే కవితామయంగా ఉన్నాయి. కవితామయంగా ఉండడం చేత బుద్ధితో పాటు హృదయం కూడా ఆకృష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత మన ప్రాచీన అధ్యయన విధానంలో సర్వ విషయాలు మనకు ఇతిహాస పురాణాల్లో, రామాయణం మొదలైనటువంటి వాటిల్లో ఉన్నాయి అని ఆయనకి సమాధానం చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఉదాహరణకి సూర్యరథము ఒక నిమేష కాలంలో 2202 యోజనాలు ప్రయాణిస్తుంది అని చెప్పారు. ప్రాతకాలంలో
ఇప్పుడు సూర్యుడు అసలు కదలడు, భూమి మొదలైనవి కదులుతున్నాయని అన్నారు. కానీ సూర్య రథ వేగము అని అంటే ఇప్పుడు ఆధునికులు చెప్పేటువంటి కాంతి వేగము, ఈ కాంతి వేగము అనేటువంటిది ఆ 2202 యోజనాల్ని మార్చితే సరిపోయిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటువంటి విషయాలన్నీ శాస్త్రీయమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు సాహిత్యంలో అనేక సందర్భాల్లో అక్కడక్కడ కావ్యంతో పాటు కావ్యార్థంతో పాటు శాస్త్రార్థాలు కూడా చెప్పారు అని చెప్పాను. ఆయన వెంటనే బాబు నాకు 4-5 అంశాలు ఇట్లాంటివి రాసి పెట్టండి అని అడిగాడు కలెక్టర్ గారు. రాసామనుకోండి. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ నాకే అవకాశం ఇచ్చారు కార్యకర్తలు, మీరు ఏ విషయాన్ని గురించి మాట్లాడతారు అని. అంటే కాళిదాసు రాజధర్మం అనే దాన్ని గురించి మాట్లాడతాను అని చెప్పాను. రాజధర్మము నేను ఇందాక చెప్పినట్టుగా దాదాపు 40-50 ఏళ్ళుగా ఒక పెద్ద వ్యాసం రాయాలని ఇంకా సంకల్పావస్థలోనే ఉంది. సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని కదా 3. ఇంకా సంకల్ప శక్తిలోనే ఉంది, జ్ఞాన క్రియాశక్తుల్లోకి రాలే. ఏమిటంటే అది కాళిదాసు రాజు అయితే అని ఒక వ్యాసం రాయాలి అని. దానికి కావలసినటువంటి ముడి పదార్థం మనకు చాలా చోట్ల దొరుకుతుంది. ముఖ్యంగా రఘువంశం అనేటువంటి మహాకావ్యంలో మొదటి సర్గలోనే దిలీపుడు అనేటువంటి రాజు పరిపాలన గురించి చెప్పాడు. రఘు వంశము అది. రఘువంశము అని అంటే రఘువు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయన వంశము అని అర్థం కాదు, రఘువుల వంశము అని. రఘువు అంటే ఒక చక్రవర్తి, రఘువులు అంటే ఆ రఘువు అనేటువంటి వాడు వంశకర్తగా ఉన్నటువంటి పూర్వము పరము ఉండేటువంటి రాజులందరినీ రఘువులు అంటారు. సంస్కృత వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది, కొన్ని శబ్దాలకు బహువచనంలో తద్ధిత ప్రత్యయం లోపిస్తుంది. రాఘవ, రాఘవౌ, రఘవ అవుతుంది. రఘోహ అపత్యాని పుమాంసః రాఘవాహ. రఘువులు అంటే రఘువంశము వారు. అందుకనే కాళిదాసు రఘూణాం అన్వయం వక్ష్యే అన్నాడు. రఘూణాం అంటే రఘు ఒక్కడే కదా, బహువచనం ఏమిటి? రఘూణాం, రఘువుల యొక్క అని. బహువచనం ఏమిటి అంటే రఘువు మూల పురుషుడుగా ఉండేటువంటి వంశము వారి యొక్క అన్వయం, వంశాన్ని నేను చెప్తాను అని అన్నారు. వంశము అనేటువంటిది చెప్పడం ఎందుకు అని అంటే పురాణంలో సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, వంశము, వంశానుచరితము అని 5 అంశాలు ఉంటాయి. రాజవంశాలు సూర్యవంశము, చంద్రవంశము అనేటువంటివి ప్రధానమైనటువంటి వంశాలు. ఆ ప్రధానమైనటువంటి వంశంలో రఘువంశం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆ వంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏ రకంగా ప్రవర్తించారో దానిని మనకు రామాయణము, భారతము మొదలైనటువంటివన్నీ కూడా వివరిస్తున్నాయి. దానివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే మన ప్రవృత్తిని మనం ఎలా దిద్దుకోవాలి అనేటువంటి దాన్ని నేర్చుకోవడానికి కావ్యము ఏం చేస్తుంది? కాంతా సంహితతయ ఉపదేశయుజే. ఒక చక్కటి తల్లి పిల్లవాళ్లకు తన ప్రవృత్తి చేత ఉపదేశం చేసినట్టుగా కావ్యం చేస్తుంది కనుక అది మనం ఆ కావ్యం ద్వారా తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజధర్మము అనేటువంటిది అత్యంత క్లిష్టమైనది. రాజధర్మము చాలా చాలా కష్టమైనటువంటిది. అందుకనే మహాభారతంలో శాంతి పర్వంలో 3 ఉపపర్వాలు ఉన్నాయి. ఏమిటంటే రాజధర్మానుశాసన పర్వము ఒకటి, ఆపద్ధర్మ పర్వం ఒకటి,
తర్వాత వేదాంతాన్ని గురించినటువంటి మోక్షధర్మము అనేది ఒకటి. 3 ప్రధానమైనటువంటి అంశాలు. శాంతి పర్వం చాలా పెద్దది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధానమైనటువంటి భాగము రాజధర్మము. రాజధర్మం అంటే అర్థం ఏమిటనమాట, మానవుని యొక్క ప్రవృత్తి ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాజము క్షేమంగా ఉంటుంది, ఎలా ఉంటే సమాజము సమజమైపోతుంది. బహుశా సమాజము అనేటువంటి మాట చాలామంది విని ఉండకపోవచ్చు. సమాజము సమజము, సమజము అని అంటే పశువుల మంద, సమాజము అంటే మనుష్యుల గుంపు. కాబట్టి ఈ సమాజము ఎలా ప్రవర్తించాలి, సమాజము అని అంటే అనేక వ్యక్తులతో సంబంధాలు కదా. ప్రతి వ్యక్తికి అనేక విధాలుగా అనేక వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఉండేటప్పుడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా వివాదం వస్తుంది. వివాదము తర్వాత కలహంగా మారుతుంది. తర్వాత మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలాగా 76 కోట్ల చిల్లర వ్యక్తులు చనిపోయినారని లిస్ట్ ఇచ్చారు, స్టాటిస్టిక్స్ ఇచ్చారు భారతంలో. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎంతమంది చచ్చిపోయినారు అంటే 76 కోట్ల పైచులకు జనాలు చనిపోయినారు అని, అటువంటి దాన్ని వస్తుంది. అందుకని ఒక సాధారణమైనటువంటి ప్రళయం లాంటి స్థితి రాకుండా ఉండాలి అని అంటే దానిని కాపాడవలసినటువంటి వ్యక్తి రాజు. అతనికి ఒక ధర్మం ఉంటుంది. ధర్మము అంటే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ. ఈ విశ్వమంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా భద్రంగా ఉన్నది అని అంటే దానికి ధర్మమే కారణం. వేదో అఖిలో ధర్మమూలం. వేదము ధర్మాన్ని చెప్తుంది. వేదము అని అంటే పెద్దవాళ్ళు చాలా చక్కగా నిర్వచనం చేశారు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో యో అలౌకికముపాయం వేదయతి సవేద అని అన్నారు. ఇష్టము రావాలి, అనిష్టము తొలగాలి. ఇష్టము రావటానికి అనిష్టము తొలగటానికి లోక సామాన్యంగా ఉండేటువంటి ఉపాయాల కంటే చాలనప్పుడు అలౌకికమైన ఉపాయం ఏదైతే చెప్తుందో దానిని వేదము అంటారు. దేని ద్వారా మనం తెలుసుకుంటామో, వేదం అంటే తెలియజెప్పేది, దేని ద్వారా మనం తెలుసుకుంటామో దాన్ని వేదము అని అంటారు. కాబట్టి వేదము అఖిలము ధర్మమూలము. వేదములో సర్వధర్మాల యొక్క సార సంగ్రహమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ వేదాన్ని బట్టే ఏం చేశారు, భారతంలో ఒక చక్కటి శ్లోకం ఉంది. చాలామంది దృష్టి దాని మీద పడినట్టుగా కనపడదు. ఏమిటన్నారంటే, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాసము పురాణము అనే రెండిటి చేత వేదార్థాన్ని చాలా పెంపొందించుకోండి, చాలా చక్కగా అభివృద్ధి చేసుకుని దాన్ని అర్థం చేసుకోండి అని అన్నారు. అక్కడే ఇంకొక మాట కూడా అన్నారు, చాలా చిత్రమైన మాట, చాలా ఆలోచించదగిన మాట. ఏమిటన్నారంటే, బిభేతి అల్పశ్రుతాత్. అరకొర పాండిత్యం ఉండేటువంటి వాడి వల్ల వేదం భయపడిపోతుందిట. బిభేతి అల్పశ్రుతాత్ వేద మామయం ప్రహరిష్యతి. అమ్మో వీళ్ళను చంపేస్తాడు అని కొంచెం జ్ఞానముండి తన బుద్ధిబలం చేత దానికి దుర్వ్యాఖ్యానం చేయటం అనేటువంటిది చేసేవాడి చేత వేదం భయపడిపోతుందిట. కాబట్టి వేదము యొక్క సమగ్ర దర్శనం కావాలి. ఎందుకనంటే ధర్మం కోసం. ధర్మము విశ్వానికి జగత్తు యొక్క ప్రతిష్ట. ఈ జగత్తంతా ఇట్లా నిలబడుతోంది అని అంటే ధర్మమే దానికి మూల కారణం అన్నారు. మారీచుడు, రామాయణంలో మారీచుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. రాక్షసుడు రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు. రామచంద్రుడు అంటే మూర్తీభవించినటువంటి ధర్మమే. దానికి కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, చైతన్యము వస్తే ఏమిటో అది రాముడు అని అన్నారు. కాబట్టి ఆ రాముని వంశంలో పూర్వంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఒకానొక మహారాజు దిలీపుడు అనేటువంటి ఆయన. దిలీపుడు ఈ కాళిదాసు ఏం చేశాడంటే, కావ్య పద్ధతిలో కాబట్టి
మూలంలో ఉండేటువంటి దాన్ని తన ప్రణాళికకు అనుగుణంగా మార్చుకున్నాడు. దిలీపుని యొక్క కొడుకు రఘుమహారాజు, రఘుమహారాజు కొడుకు అజమహారాజు, అజమహారాజు కొడుకు దశరథుడు, దశరథుని కొడుకులు నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వాళ్ళు అని అలాగా రాశాడు. నిజానికి రామాయణంలో ఈ వరుస లేదు. రామాయణంలో వరుస వేరు. అక్కడ 40-50 మందిని చెప్పారు రాముడికి పూర్వంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా. కాబట్టి అటువంటి దాంట్లో నలుగురిని తీసుకున్నాడు. ఎందుకు నలుగురిని తీసుకున్నాడు? ఏదైనా ఒక మహాకవి పూర్వంలో ఉండేటువంటి ఇతిహాస పురాణాల్లో నుంచి ఏదన్నా మార్పు చేశాడు అంటే దానికి ఏదైనా ప్రయోజనం ఉండాలి. లోకంలో ఒక సామెత ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనాన్ని ఆలోచించకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చెయ్యడు. బుద్ధిహీనుడు కూడా చెయ్యడు అని అంటే వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు మొదలైన వాడు చేస్తారా? కాళిదాసు ఎందుకు చేశాడు అంటే ఆయన నలుగురిని తీసుకున్నాడు. నలుగురిలో చాలా చిత్రంగా చెప్పకుండా, ఎక్కడా చెప్పకుండా ఒక చాలా చమత్కారమైనటువంటి పని చేశాడు. దిలీపుడు ధర్మ పురుషార్థమునకు ప్రతీకగా దిలీపుడిని తీసుకున్నాడు. మనకు 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. పురుషార్థము వేరు, కామము వేరు. ఈ విషయాలు వేరుగా ఉంటాయి. అవి పురుషార్థం కావాలంటే దానికి చాలా పెద్ద ఏర్పాట్లన్నీ కావాలి. ధర్మ పురుషార్థానికి ప్రతీకగా దిలీపుణ్ణి, అర్థ పురుషార్థానికి ప్రతీకగా రఘుమహారాజుని, కామ పురుషార్థ వ్యక్తిగా దశరథ మహారాజుని. 4 పురుషార్థాలు ఎక్కడైతే పూర్ణ స్థితిలో ఉంటాయో అటువంటి చోట మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పడం కోసం నలుగురిని తీసుకున్నాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష పూర్ణత్వ స్థితి ఉన్నప్పుడు పూర్ణకాముడైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడై అవతరిస్తాడు అని చెప్పడం కోసమని నలుగురినే తీసుకున్నాడు కాళిదాసు. ఆ లైసెన్స్ వాళ్ళకు ఉంది, మహాకవులకి. అనూచానంగా వస్తూ ఉండేటువంటి ఇతిహాస పురాణాల్లో నుంచి వాళ్ళకి కావలసినటువంటి భాగాలు మాత్రం తీసుకుని దాన్ని తమ ఆలోచనలతో, తమ ప్రణాళికతో దాన్ని సుసంపన్నం చేయటం అనేటువంటిది చేయవచ్చు అని ఆలంకారికుల అభ్యనుజ్ఞ ఉంది. ఉత్ప్రేక్ష్యోప్యంతరాభీష్ట రసోచిత కథోన్నయ అని అలంకారికులు అంటారు. ఊహ చేసి కూడా అవసరం వస్తే దానిని పెంపొందించుకోవాలి అని రసానికి సముచితంగా ఉండేట్టుగా కథని మార్చుకోవచ్చు అని చెప్పారనమాట. ఆ రకంగా కాళిదాసు ఏం చేశాడు? ఈ కావ్యం రాశాడు, రఘువంశం అనేటువంటి కావ్యం రాశాడు. ఇందులో అసలు రామకథ మనకు 11వ సర్గ దగ్గర నుంచి 15వ సర్గ దాకా ఉంది. ఈ లోపల 3 చరిత్ర ఉంది. దిలీపుడు, రఘుమహారాజు, అజమహారాజు. చెప్పాను, దిలీపుడు ధర్మము. ఆ ధర్మంలో ప్రధాన ధర్మం వ్యక్తి ధర్మంతో పాటు రాజధర్మం అనేటువంటిది ఏ రకంగా ఉంది? ఎప్పుడైనా సరే ధర్మము ఇది ధర్మము అని చెబితే ధర్మం కాదట. విష్ణు సహస్రనామంలో భగవంతుడు సాక్షాత్తుగా వ్యాసుల వారు ఏం చెప్పారు? ఆచార ప్రభవో ధర్మ. ఆచరించినప్పుడు మాత్రమే ధర్మం అవుతుంది. చెప్తే ఇది ధర్మము, మాతృదేవోభవ పితృదేవోభవ అని ఉపన్యాసాలు చెప్పి ఇంట్లో అమ్మని నాయన్ని హింసించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ధర్మం అనిపించుకోదు. ఆచార ప్రభవ ధర్మ. ఆచారము నుండి పుట్టేదే ధర్మము. ఆచారం అంటే ఆచరించుట, చేసి చూపించాలి. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణ అని 4 దశలు ఉన్నాయన్నారు విద్యకు. అధీతి అంటే అధ్యయనం, చదువుకోవటం. బోధ అంటే చెప్పటం. ఆచరణ అంటే తాను చెయ్యటం. ప్రచారణ అంటే ఇతరుల చేత చేయించటం. ఈ 4 రకాలైనటువంటి దశలు చతుర్దశత్వం అంటారు. ఈ 4 దశలు అధ్యయనానికి సంబంధించి ఉన్నాయి అని అన్నారు. కాబట్టి
రాజధర్మము ఒకటి, రాజధర్మ ఆచరణం ఒకటి. ఈ ఆచరణం అనే దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది తప్పిపోతూ ఉంటారు. ఏదో చేసామంటే చేసామన్నట్టుగా ఉంటారు. మనం అంతా అంతేనండి. ఇంచుమించుగా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సూర్యోదయం అయ్యేటప్పటికి సంధ్యావందనం పూర్తి చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం మొట్టమొదటిగా లేచిన వెంటనే ఏ వందనం చేస్తాం? కాఫీ వందనం చేస్తాం. తర్వాత ఇంకేవేవో చేస్తాం. వెళ్ళి ఆఫీసుకు వెళ్ళటానికి 10 నిమిషాల ముందర గబగబా పవిత్రో అని అది కూడా పూర్తిగా రాకపోతే ఒక ఆయన చాలా సులభమైన ఉపాయం చెప్పాడు. సంధ్యావందనం షార్ట్ కట్ ఏమిటి అని అడిగాడు. అంటే ఆయన మహానుభావుడు చెప్పాడు, అస్తు అంటే చాలు అన్నట్ట. అస్తు ఎందుకంటే పవిత్రోలో ఆ మొదటి అక్షరం ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తులో చివరక్షరం స్తు, కాబట్టి అస్తు అంటే సంధ్యావందనం అయిపోతుందని చెప్పారు. ఆ రకంగా మనం సంగ్రహ పద్ధతులు అనేకం అవలంబిస్తున్నాం. కాబట్టి అవి కాదు వాళ్ళు వాంఛించింది. ఏమి చెప్పారో మన వాళ్ళు అంటారు తూచా తప్పకుండా అని అంటారే, ఆ రకంగా చెయ్యాలి. ఆ రకంగా చేసినప్పుడే అది ఆచారం అవుతుంది, ధర్మం అవుతుంది. అందులో రాజు అయినటువంటి వాడికి ఇప్పటి వాళ్ళందరూ కూడా ప్రతివాడికి సింహాసనం ఎక్కాలనే దురద ఎక్కువ. అప్పటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు దీన్ని వదిలించుకుందాము అనే దురద ఎక్కువతో ప్రవర్తించారు. వాళ్ళు సింహాసనం మీద కూర్చోవాలని అనుకోలే. వాళ్ళు కూర్చోవడం అనేటువంటిది ధర్మంలో భాగం కనుక తప్పదు కనుక కూర్చుంటున్నాం. కానీ విముక్తి ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళు వాళ్ళు. అందుకనే కాళిదాసు చెప్పాడు, శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తను త్యజాం. ఆ రఘువంశపు రాజులందరూ కూడా పకడ్బందీ ప్రణాళిక. శైశవే అభ్యస్త విద్యానాం, శిశు దశలో విద్యలన్నింటినీ ఆర్జించేవాళ్ళు. విద్యలు సమస్తమైన విద్యలు, మనకు విద్యలు 14 అని ప్రసిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా 5 సంవత్సరాల వయస్సులో 5 సంవత్సరం నిండిన తర్వాత అక్షరాభ్యాసం చేయటం, 15వ సంవత్సరం దాకా వచ్చేటప్పుడు విద్యాధ్యయనం అయిపోతుంది. మనకు పెద్దవాళ్ళు ఒక చాలా చక్కటి ప్రణాళిక ఇచ్చారు. రాజవత్ పంచవర్షాణి, తండ్రి కొడుకుని 5 సంవత్సరాలు మహారాజు గారిలా చూడాలట. కొడుకు వస్తుంటే వణికిపోవాలి. కొడుకు భుజం నెత్తి మీద ఎక్కి గుడ్సవారి చేస్తానంటే ఒంగు పడుకోవాలి. రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్, 10 సంవత్సరాలు అంటే 6వ సంవత్సరం మొదలుకొని 15వ సంవత్సరం వచ్చేంత వరకు దాసుడులాగా నుంచుంటే ఎందుకు నుంచున్నావు, కూర్చుంటే ఎందుకు నుంచున్నావు అని వానిలో వినయాభానం చెయ్యాలి. వినయాభానం దాని గురించి మళ్ళీ తర్వాత వస్తుంది చెప్తాను. ఆ వినయాభానం చెయ్యాలి. ప్రాప్తేతు షోడశే వర్షే, 16వ సంవత్సరం వచ్చేటప్పటికి పుత్రం మిత్రవదాచరేత్, ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలట. కొడుకుతో తండ్రి శాసించడం కాదు, దండించడం కాదు, మైత్రీపూర్వకమైనటువంటి ప్రవృత్తి చేయాలి అని మన వాళ్ళు ఇచ్చారు. కాబట్టి శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం, విషయములంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు, వాటి ఎందుకు ఆకాంక్షతో ఉండి గృహస్థ ధర్మాన్ని స్వీకరించి చక్కగా వాటిని పాటించాలి. దాన్ని కూడా ఆశ్రమ పద్ధతిలో నిర్వహించాలి. ఆశ్రమం అంటే మనం బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము అంటున్నాం కదా. ఆశ్రమము అంటే ఒక అర్థం ఏమిటంటే ఆసమంతాత్ శ్రమ యస్మిన్ ఆశ్రమ అని. అంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా శ్రమతో కూడినదేదో అది ఆశ్రమం. కాబట్టి అది గమనించి చెయ్యాలి. ఏదో సుఖభోగాలు అనుభవించమన్నారు కదా అని యథేచ్ఛగా సంచారం చేయడానికి వీల్లేదు. యవ్వనే విషయైషిణాం వార్ధకే, ముసల్తనం వచ్చేటప్పటికి మునివృత్తీనాం, అంతా లంపటాలన్నీ వదిలిపెట్టుకోవాలి. వైరాగ్యం, దాన్నే మన వాళ్ళు ఏమన్నారంటే వానప్రస్థాశ్రమం అన్నారు. అరణ్యానికి వెళ్ళిపోవటం భార్యతో పాటు, అంటే సన్యాసానికి ప్రిపరేషన్ అన్నమాట.
ఆ వార్ధకే మునివృత్తీనాం, చివరికి యోగేన అంతే తనుత్యజాం, యోగము చేత చిట్ట చివరికి ఇచ్ఛాపూర్వకంగా శరీరాన్ని వదిలిపెట్టేసేయాలి అని అన్నారు. ఇది చక్కటి ప్రణాళిక, జీవన ప్రణాళిక. దీనికి ఒక ఆయన ప్యారడీ రాశాడు. శైశవే ధ్వస్త విద్యానాం, యవ్వనే విధవైషిణాం, వార్ధకే బకవృత్తీనాం, రోగేణాంతే తనుత్యజాం అని దీనికి ఒక ప్యారడీలాగా రాశారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి అదే ఇంచుమించుగా, అంతా పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. కాబట్టి రాజైనటువంటి వాడు తాను ఆచరించి తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరి చేత ఆచరింపచేసి స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి అనేటువంటి న్యాయం ఉంది. తాను దాటి ఇతరులందరినీ దాటించవలసినటువంటి బాధ్యత ఉన్నవాడు రాజు. ఆ రాజుకి అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. యథేచ్ఛగా సుఖభోగాలు అనుభవించడం కాదు. అందుకనే ఒక చిన్నప్పుడు చందమామలో ఒక కథ చెప్పాను. బీర్బల్కి ఒక రోజున ఈ అక్బర్ చక్రవర్తి గారు సింహాసనం మీద కూర్చుని బ్రహ్మాండంగా అందరినీ అధ్యయమంటున్నాడు, ఇచ్చేయమంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మమ్మల్ని అందరినీనేమో కరకుగా చూస్తున్నాడు అని ఒకసారి అన్నట్ట. అంటే అక్బర్ చక్రవర్తి ఒక మాట అన్నట్ట ఆయనతో, నువ్వు ఓ రోజు సింహాసనం మీద కూర్చుంటావా అన్నట్ట. సింహాసనం మీద కూర్చోవా? దానికే నిన్ను చూస్తున్నాం కదా, చాలా బ్రహ్మాండంగా సుఖాలు అనుభవాలు ఏది కావాల్సి వస్తే అది అన్నీ అక్కడికి వస్తూ ఉంటాయి అని అన్నాడు. అంటే సరే, ఒక కండిషన్, నిన్ను ఒక రోజల్లా సింహాసనం మీద కూర్చోబెడతాను, కానీ ఎట్టి పరిస్థితిలో నీకు కావలసిన ఏర్పాట్లన్నీ అక్కడే ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో నువ్వు సింహాసనం మీద నుంచి దిగడానికి వీల్లేదు రోజు మొత్తం మీద అని అన్నట్ట అక్బర్ చక్రవర్తి. పొంగిపోతున్నాడు, సంకలు కొట్టుకున్నాడు. ఈ విదూషకుడు బీర్బల్ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత కావాల్సినవన్నీ వస్తున్నాయి. అందరూ సేవకులందరూ సేవిస్తున్నారు, చాలా బాగుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత జనసమ్మర్దం లేరు, ఒకడే కూర్చున్నాడు. కూర్చుని బుర్రగోక్కుంటూ అలా పైకి చూసేటప్పటికి సరిగ్గా కపాల మోక్షం అవటానికి వీలుగా పైన పెద్ద మహాఖడ్గం, పెద్ద కత్తి, తాగితే చాలు చీరిపోతుంది, అదొకటి ఉంది వేలాడుతోంది. అమ్మ బాబోయ్ నేను కూర్చోనన్నట్ట. నేను పరిగొస్తున్నాను. అక్బర్ చక్రవర్తి అక్కడ పక్కనే ఉన్నాడు. ఆ పప్పునే ఉడకవు, ఇవాళంతా కూర్చోవాల్సిందే. ఆ క్షణం నుంచి సింహాసనం దిగే వరకు వాడికి కంపము, రోమాంచము, గార్గజ్యము, వైశ్వర్యము మొదలైనటువంటి సర్వబాధలు వచ్చినాయి. అంటే రాజధర్మము ఎంత క్లిష్టమైనది అని చెప్పడానికి కథ చెప్పారు. కాబట్టి రాజు అనేటువంటి వాడు సుఖభోగాల లాలసుడై ఉండటం అనేటువంటిది మన భారతీయులు ఒప్పుకోలే. వాడు ఏ కష్టం వచ్చినా అందరికీ వచ్చినటువంటి కష్టాన్ని కూడా తన త్యాగం చేత దాన్ని పోగొట్టాలి. ఒక కథ రామాయణంలో మీకు ఉంది. శాంతాదేవి తండ్రి రోమపాదుడు. ఆ రోమపాదుడు అనేటువంటి ఆయన దేశంలో అనావృష్టి వస్తే ఆ అనావృష్టి పోగొట్టడం కోసం ఋష్యశృంగ మహర్షిని అడవిలో ఆ ఆకులలా తింటూ ఉండేటువంటి గోచిపాతరాయుడిని తీసుకొచ్చి అతడు వచ్చినందువల్ల వర్షం కురిస్తే దానికి కృతజ్ఞతాపూర్వకంగా తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. రాజుగారు ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయటం అనేటువంటిది ఏ దృష్టితో? ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి రాజు అయినటువంటి వాడి బాధ్యత చాలా ఎక్కువ. రాజధర్మాలను అందుకనే అతి విస్తృతంగా చెప్పాయి. శాంతి పర్వము రామాయణంలో రాముడు, భరతుడు రాముణ్ణి వెనక్కి తీసుకొచ్చి నేను మళ్ళీ పట్టాభిషేకం సింహాసనం మీద కూర్చోబెడతానని వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా రాముణ్ణి భరతుడు దర్శించినప్పుడు అక్కడ ఒక 100 శ్లోకాల్లో రాజధర్మాలను అడిగాడు. ఈ పని చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా, ఈ పని చేస్తున్నావా అని రాముడు అడిగాడు. అట్లాగే భారతంలో ధర్మరాజు
నారదుల వారు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. ఆ కుశల ప్రశ్నలన్నీ కూడా రాజధర్మాలకు సంబంధించినటువంటివి. చాలా అతి విస్తృతంగా శాంతి పర్వంలో చెప్పారు. కాబట్టి రామాయణ భారత భాగవతాల్లో మనకు రాజధర్మాలు అనేటువంటివి చాలా వస్తూ ఉంటాయి. అందులో ఒకటి రెండు కొన్ని మనం ఇప్పుడు ఇవాళ ఉన్న సమయానికి అనుగుణంగా మాట్లాడుకుందాం, ముచ్చరించుకుందాం. చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్నటువంటి వాటిలో ఒకటి రెండు. అందులో ఒక మాట ఏమన్నాడు, ప్రజానామేవ భూత్యర్థం సతాభ్యో బలిమగ్రహీత్. రాజులు కప్పం తీసుకుంటారు. కప్పము దానికి నియమం ఉంది. 6వ వంతుట వాడికి వచ్చేటువంటి సంపాదనలో, వాడికి వచ్చేటువంటి ఆయములో, ఆయము వ్యయము అనే ఆదాయము అనే శబ్దం తప్పు. ఆదాయం కాదు, ఇన్కమ్ అనే అర్థంలో సంస్కృతంలో ఆయము అనే ఆయములో 6వ వంతు భాగము కప్పంగా తీసుకుంటాడట. ప్రజానామేవ భూత్యర్థం సతాభ్యో బలిమగ్రహీత్. బలి అంటే కప్పం. వాళ్ళ యొక్క ఐశ్వర్యం కోసమే ఆ కప్పం తీసుకోవటం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వటంగా. దానికి ఒక ఉపమానం చెప్పాడు కాళిదాసు. ఉపమానం చాలా గొప్పగా ఉంటాయని చెప్తారు కదా. ఏమన్నాడు, సహస్రగుణం ఉత్స్రష్టుం ఆదత్తేహి రసం రవిహి అన్నాడు. సూర్యుడు భూమిలో ఉండేటువంటి చెరువులు, సముద్రాలు, సరస్సులు మొదలైనటువంటి చోట నుంచి నీటిని పైకి పీల్చుకుంటాడు. పెద్దవాళ్ళు శాస్త్రకారులు చెప్పారు ఏమని, వహ్నౌ అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్. మనం యజ్ఞం చేసేటప్పుడు వేసినటువంటి హోమద్రవ్యం అనేటువంటివి ఆ అగ్నిలో పడి ఆ అగ్ని ద్వారా సూర్యుడికి చేరుతుందిట. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే. ఈ సూర్యుడిలో, ఈ అగ్నిలో వేసినటువంటి నెయ్యి, చెరువు అనేటువంటి పదార్థము, ఇతరమైనటువంటి ధాన్యాలు మొదలైనవన్నీ కూడా ఇవి హుతములైపోయి దాంట్లో ఉండేటువంటి సారమంతా కూడా సూర్య భగవానుడి కిరణాల ద్వారా పైకి పెడుతుందిట. ఆదిత్యాత్ జాయతే వృష్టి. సూర్యుడి వల్ల మనకు వర్షం వస్తోంది. అందుకనే ఆ ఆదిత్యాత్ జాయతే వృష్టి. వృష్టే అన్నం, వర్షాలుంటే అన్నం. తతః ప్రజా, దానివల్లనే ప్రజలు వస్తూ ఉంటారు అని. కాబట్టి యజ్ఞయాగాదులు అనేటువంటివి చాలా వేస్ట్ అనేటువంటి భావన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిటండి డబ్బాలు కొద్ది నెయ్యి ఆ మన అగ్నిహోత్రంలో పోస్తున్నారు ఏమిటి అని అనేవాళ్ళు ఉన్నారు. ఏమవుతుందండి, అగ్నిహోత్రంలో పోస్తే ఆద్య సారమంతా కూడా వాతావరణం అంతట్లోనూ వ్యాప్తమై మేఘాది రూపంలో మళ్ళీ మనకు వస్తోంది. అవే చెప్పాడు ఇక్కడ, సహస్రగుణం ఉత్స్రష్టుం ఆదత్తేహి రసం రవి. 1000 ఇంతలు తాను తీసుకునేది ఒక భాగం, మళ్ళీ మనకు 1000 ఇంతలు చేసి మనకిస్తున్నాడు. సహస్రగుణం ఉత్స్రష్టుం ఆదత్తేహి రసం రవి అని ఈ దిలీప మహారాజు గారు ప్రజల నుంచి పన్ను తీసుకుంటున్నాడు. పన్ను ట్యాక్స్ తీసుకుంటున్నాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేదానికంటే 1000 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ప్రజా సంక్షేమము కోసమే దాన్ని వినియోగిస్తున్నాడు, కానీ తన భోగలాలసత కోసం కాదు అనేటువంటిది మనకు ఆ మాటలో చెప్తాను అనమాట. సహస్రగుణం ఉత్స్రష్టు, ఇది ఒక రాజధర్మం. ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకో, కానీ వాళ్ళు నీకు ఇచ్చిన దానికంటే కూడా 1000 రెట్లు ఎక్కువ వాళ్లకు ప్రయోజనం కలిగేట్టుగా చూడు అని రాజుకి చెప్పడం. భీమకాంతైర్నృపగుణై స బభూవ ఉపజీవినాం అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవ. కాళిదాసు ఎక్కడైనా ఓ చక్కటి ఉపమానం చెప్పకుండా సాధారణంగా ముందరికి పోడు. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండిన పదనాదిత్యం మాఘే సంతి త్రయో గుణా అని వాళ్ళకి కవిత్వాన్ని గురించి కొంచెం మంచి మంచి మాటలు చెప్పారు. ఆ దృక్కోణంలో మనం
అధ్యయనం చేయడం ప్రారంభించినట్లయితే మనకు చాలా ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి భీమకాంతై నృపగణై, ఆ దిలీప మహారాజు గారిలో చాలా భయపెట్టే లక్షణాలు ఉన్నాయట. కాంత గుణాలు కూడా ఉన్నాయట. కాంత గుణాలంటే చాలా ఆకర్షకంగా ఉండేటువంటి గుణాలు, చాలా ఆకర్షకంగా ఉండే గుణాలు కూడా ఉన్నాయి. భీమకాంతై నృపగుణై, నృప నృన్ పాలయతీతి నృప, ప్రజలను పాలించడం అంటే ఏమిటో చెప్తాం. నృపగుణై, రాజుగారికి ఉండేటువంటి గుణాలు. రాజుగారికి మన భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని అన్నారు. గుణ విభాగము, కర్మ విభాగము. గుణ విభాగము అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మంచి గుణాలు చెడ్డ గుణాలు అని. దానికి ఒక వ్యవస్థ లేదు. గుణం అంటే అది కాదు. సత్వగుణము ఎక్కువగా ఉండటం, రజోగుణ స్వల్పత్వము ఒక జాతి, రజోగుణం అధికంగా ఉండటం, సత్వగుణం తక్కువగా ఉండటం అనేది రెండవ జాతి. రజోగుణం ఎక్కువగా ఉండటం, తమోగుణ స్పర్శ ఉండటం అనేటువంటిది మూడవ జాతి. తమోగుణం అధికంగా ఉండటం, రజోగుణం సత్వరజస్ తమో గుణాలు, రజోగుణం ఎక్కువగా ఉండటం తక్కువగా ఉండటం అనేటువంటిది ఇంకో జాతి. ఇది 4 గుణ విభాగం అంటే ఇది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. కర్మ విభాగం అన్న చోట కూడా విడివిడిగా చెప్పారు ఎవరు ఏం చేయాలి అనేటువంటిది. ఆ అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహ, యజన, యాజనాలు అని షట్కర్మ నిరతుడైనటువంటి వాడు ఒక జాతి. ఇందులో 3 మాత్రమే ఉండేటువంటి వాడు రెండవది. కృషి, గోరక్ష, వాణిజ్యం అనేటువంటిది మూడవది. కృషి అంటే వ్యవసాయం, గోరక్ష అంటే గోపాలన, వాణిజ్యం అంటే వర్తకం. తర్వాత 4వ దానికి వాళ్ళు ఒక మాట చెప్పారు, దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఏమిటంటే పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని అన్నారు. పరిచర్యలు అంటే వాడి కాలు పట్టుకోవడం, వీడి ఇంట్లో పని చేయడం అని ఈ అర్థం తీసుకున్నారు. అది కాదు. పరిచర్య అంటే సర్వీసెస్, వృత్తులు ఉన్నాయి చూడండి. సమాజానికి కావాల్సినటువంటి వృత్తులు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి మొదలైనటువంటి అనేకమైనటువంటి వృత్తులు. అవి లేకపోతే సమాజం అసలు నడవదు. అది పరిచర్య అంటే. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అనే దాన్ని సరిగా అర్థం చేసుకోలేట. మనం అర్థం చేసుకోవడం చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణకి ఇంకొకటి కూడా చెప్తాను. ఏమిటంటే నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనే మాట ఉంది. దీని మీద పెద్ద గందరగోళం. మా వైస్ ఛాన్సలర్ ఒక ఆమె ఉండేది. ఆమె ఒకసారి అంది, ఆ మనువుగాడు కనిపిస్తే పిస్టల్ ఒకటికి పేలుస్తానండి. ఎందుకంటే స్త్రీకి స్వాతంత్రం లేదంటాడా అని. ఏమి యదభిముఖముగా చెప్పిరో అల్లదా అని తదభిముఖముగా చూచిన తప్పు లేదు. చెప్పినవాడు ఏ దృష్టితో చెప్పాడో ఆ దృష్టితో మనం చూడాలి. కానీ మనకు వచ్చినటువంటి జ్ఞానంతో వాళ్ళని చూస్తే, తెలుగులో ఒక మోటు సామెత ఉంది, ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు, అమ్మ అంటే బూతుమాట అని. ఏమండి, అమ్మ అన్నవాడిలో బూతు లేదు, తీసుకున్నవాడిలో బూతుంది. కాబట్టి పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అనే దాన్ని తప్పర్థం చేసుకున్నారు. నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనే దాన్ని తప్పర్థం చేసుకున్నారు. ఎందుకంటే శ్లోకం నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి శ్లోకంలో 4వ పాదం, పైన 3 పాదాలు ఉంటాయి కదండి. 3 పాదాలు ఉంటాయి. ఏమిటన్నాడు? బాల్యంలో పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, పుత్ర రక్షంతి వార్ధక్యే, నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని అన్నాడు. 3 దశలలో ప్రతి దశలోనూ రక్షణ వ్యవస్థ ఉంది గనక నీ రక్షణ నీవు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని. అర్హతి అంటే హక్కు అని కాదు. అర్హతి అనేటువంటి దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. మహాభాగా నార్హస్యేవం మంత్రయుతం అంటుంది గౌతమి. ఇట్లా మీరు ఆలోచించవద్దండి అని ప్లీజ్ అని చెప్పడం లాంటిది. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్న కూడా స్త్రీకి స్వాతంత్ర్యంతో అవసరం ఉన్నట్టుగా కనపడలేదు.
ఎప్పుడైతే ఆ 3 రక్షణ వ్యవస్థలు లేవో అప్పుడు ఆటోమేటిక్గా స్వాతంత్ర్యం ఉంటుంది. దాన్ని ఏమి శాస్త్రం ధిక్కరించలేదు. కాబట్టి భీమకాంతైర్నృపగుణై స బభూవ ఉపజీవినాం అదృశ్యశ్చ అభిగమ్యశ్చ. ఆయన కొంతమందికి అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళటమే మహారాజు గారికి చాలా భయం అండి అంటారు. కొంతమంది ఎప్పుడు వెళ్ళి ఆయన్ని చూద్దాము అని ఆసక్తితో ఉంటారు. ఎందుకంటే ఆయనలో భయపెట్టే లక్షణాలు ఉన్నాయి, లాలించే లక్షణాలు ఉన్నాయి. భీమ కాంతై నృపగుణై, నృపగుణములు. ఇది కూడా రాజధర్మంలో మనం జాగ్రత్తగా గమనించవలసింది. రాజు అయినటువంటి వాడు ఎవరిని శిక్షించాలో వాడిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలో వాడిని రక్షించాలి. ఆ రక్షణ శిక్షణ అనేటువంటి వ్యవస్థ సరిగా ఉండడం కోసమని ఆయన ఏం చేశాడు, ఒక చక్కటి ఆయన చూడంతో ఎంతసేపు చూసినా బాగుంటుంది, ఆయనతో మాట్లాడితే బాగుంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం వారితో కాసేపు ఎక్కువసేపు కాలక్షేపం చేయాలి, వారు చెప్పే మాటలు వినాలి అని. కొంతమంది ఎప్పుడు మానేస్తాడో చూద్దామని అనేటువంటి భావనలో ఉంటారు. లోకంలో ఉంది. భీమ గుణాలు కొన్ని ఉన్నాయి, కాంత గుణాలు కొన్ని ఉన్నాయి. భీమ కాంతైర్ నృపగుణై స బభూవ ఉపజీవినాం. తన మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు బెదిరించే లక్షణము ఉంది ఆయనలో. వాడు ఏదైనా తప్పు చేస్తే, వాడు ఏదైనా మంచి పని చేస్తే వాడిని లాలించి వాడిని ప్రోత్సాహం చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. రాజైన వాడు అట్లా ఉండాలి. దండ్యమును దండించాలి. దండ్యులు కాని వాడును దండిస్తే పాపం, దండ్యులను దండించకపోతే పాపం అని ఈ రకంగా అనేకమైనటువంటి రాజధర్మాలని కాళిదాసు తన కావ్యంలో చెప్పాడు. జుగోప ఆత్మానమత్రస్థ. ఇప్పుడు మన పాలకులందరూ కూడా చూడండి, బాడీ గార్డ్స్ అటు ఇటు వీళ్ళు చాలామంది ఉండాలి, హంగులు. కానీ ఆయనకి ఆ దిలీప్ మహారాజుకి ఆయనకి అక్కర్లేదట. ఆత్మానం తనని తాను జుగోప రక్షించుకుంటూ ఉన్నట్ట. జుగోప ఆత్మానం అత్రస్థ భేజే ధర్మం అనాతుర. అనాతుర అంటే ఏ రోగము రొష్టు లేకుండా స్వస్థచిత్తుడై ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ధర్మంగా పరిపాలించాట. మనం అందరం కూడా ఏదైనా ఆపద వస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. ఏదన్నా పెద్ద భయంకరమైనటువంటి ప్రమాదాలు అవి వచ్చినప్పుడు రామ అని అనుకుంటూ ఉంటాం. భాగవతంలో ఒక అద్భుతమైన చెప్పారు. ఆత్మారామాశ్చ మునయః నిర్గ్రంథాప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిమిత్తం భూతగుణో హరిహి అని. ఆత్మారాములు, ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు, యోగివరులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. ఎందుకు పూజ చేస్తున్నావయ్యా అంటే చేయకుండా ఉండలేం. నారాయణుడు అట్టి వాడు, ఆ శ్రీమన్నారాయణుడు అటువంటి వాడు అని అన్నారు. కాబట్టి భేజే ధర్మం అనాతుర. అనాతుర అంటే ఏ కష్టాలు లేకుండానే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. సాధారణంగా మనం సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు మొదలైనవి ఆపదలు మొదలైనవి పోగొట్టడం కోసం, సంపదలు మొదలైనవి కలగడం కోసం చేస్తూ ఉంటాం. ఆ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండానే ధర్మము చెయ్యాలి కాబట్టి ధర్మం చేస్తూనే ఉంటాం. ధర్మము అనేటువంటిది నిష్కారణంగా చెయ్యాలి. దీనికోసము అనేటువంటి పద్ధతి చేయకూడదు అని అన్నారు. భేజే ధర్మం అనాతుర అగృద్ను రాధదే సో అర్థం. పిసినిగొట్టుతనంతో డబ్బులు గుంజటంలే. గృద్ధును అంటే లోభి అయినటువంటి వాడు రాణి అంటూ ఉంటాడు. వన్ వే ట్రాఫిక్, ఇటు రావటమే, అవతలకి పిల్లికి ఎంగిల్ చేత్తో విసరడు అని అంటూ ఉంటారు, అని తీసుకుంటుంటారు చాలామంది. ఆ లోభి అయినటువంటి వాడి గతి గురించి చిన్నయేశ్వరుడు చాలా చెప్పాడు, చాలా గొప్పగా. తాను కుడువక పరులకు పెట్టగా ధనమార్జించువాడు
పరులకై కట్టెలు మోయువాని వలె క్లేశమునకు మాత్రము పాత్రము. తాను వినడు, పరులకు పెట్టడు, బాగా సంపాదించుకుంటూ ఉంటాడు. బ్యాంక్ అకౌంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వడు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. భార్యకు నెలకు 30 అగ్గిపుల్లలు లెక్కబెట్టి ఇచ్చేవాడు. ఒకవేళ ఒక రోజున అవి పొయ్యి రాజేయటానికి పనికి రాకుండా పోతే ఇక ఆవిడ కష్టాలు ఆవిడ పడాల్సిందే. ఆ రకంగా లెక్క ఇచ్చేది. తాను తినేవాడు కాదు. మా అన్నయ్య చెప్తూ ఉండేవాడు. ఆయన టైర్ చెప్పులు ఆ రోజులో బేడానో పావలానో టైర్ చెప్పులు కుట్టించేవాడు. కొట్టించుకుని చేత్తో పట్టుకెళ్ళేవాడు. కాలుకి వేసుకునేవాడు కాదు. కాలుకి వేసుకుంటే అరిగిపోతుందేమో అని. కాబట్టి అది గృద్ధును లక్షణం, అంటే లోభిత్వం. అగృద్ధును ఆబదే స్వార్థం. మహారాజు అయినటువంటి వాడు లోభితనం, పిసినిగొట్టుతనం లేకుండా ధనం ఆర్జించాలి. ఎందుకు? ఇందాక చెప్పినట్టు సహస్రగుణం ఉత్సృష్టం. మళ్ళీ 1000 రెట్లుగా దానిని కిందకు వదిలేయడం కోసం అన్నమాట. ఆ అగృద్ధును రాభవే స్వార్థం అసక్త సుఖమన్వభూత్. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. వేదాంతాలన్నీ చెప్పేటువంటి మాట. నిష్కామ కర్మ అని అన్నారు చూడండి. నిష్కామ కర్మ అనేటువంటిది సాధ్యం కాదు. నిష్కర్మత, కేవల నిష్కర్మత మోక్షావహమగునేని భారతంలో ఒక పద్యం చెప్పారు. కేవలం నిష్కర్మత్వం అనేటువంటిది కనుక మోక్షానికి కారణమవుతుందనంటే, మొట్టమొదటిగా మోక్షం తరులకు గిరులకు రావాలి అన్నాడు. చెట్లకును పర్వతాలకు రావాలి అని అన్నాడు. అవేం పనిచేయవుగా, మనం పనిచేస్తుంటాం. కాబట్టి నిష్కర్మత భగవద్గీతలో చెప్పారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఎవడు ఉండడు. పని చేశాడు అంటే ఫలితం వెంటనే ఉంటుంది. అది సత్ఫలితం కావచ్చు, దుష్ఫలితం కావచ్చు. సత్ఫలితం కూడా కర్మబంధమే. సత్కర్మ కూడా కర్మబంధమే. బంధం, దానివల్ల కూడా బంధమే వస్తుంది. కాకపోతే బంగారు సంఖ్యళ్ళు, ఇనప సంఖ్యళ్ళు లాగా. కాబట్టి నిష్కర్మత అనే దానికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష, ఫలాభిసంధి లేకుండా నీ పని నువ్వు చేస్తూ ఉండు. నాకు ఇది కావాలి అని అనుకో, వచ్చింది అనుభవించు. దాన్నే అవధూత లక్షణం అంటారు. అవధూత లక్షణం, అజగర లక్షణం అంటారు. కొండ చిలువ ఆహారం కోసం ఎక్కడికి పోదుట, తన దగ్గరికి వచ్చిన దాన్ని మాత్రమే తింటూ ఉంటుందిట. ఆ రకంగా ఉండేటువంటి నిష్కామ కర్మ అనేటువంటిది చేయాలి. ఆ తర్వాత భారతంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. 2 అక్షరంబులు బంధంబు, 3 అక్షరంబులు మోక్షంబు అన్నాడు. 2 అక్షరంబులు బంధంబు, 3 అక్షరంబులు మోక్షంబు. 2 అక్షరాలు ఏమిటి? మమ, నాది అనుకోవటం. నాది అనుకునేటప్పటికీ కావాల్సిన అనర్థాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకనంటే భగవద్గీతలో చెప్పారు, జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఒక విషయాన్ని గురించి భావన చేస్తూ ఉంటే తగులం పట్టుకుంటుంది. ఇది నాకు కావాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. జాయతో విషయాన్ పుంసః సంగం అంటే తగులం. సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః. సంగము వల్ల దాని మీద కోరిక, ప్రగాఢమైన కోరిక, ఇది నాది కావాలి అనేటువంటి భావన వస్తుంది. కామం ఫలించకపోతే క్రోధం పుడుతుంది. కామాత్ క్రోధో అభిజాయతే, క్రోధం పుడుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ, ఒళ్ళు తిరిగిన స్థితి వస్తుంది. మామూలుగా తెలుగులో ఒక మాట ఉంది, ఒరే నా కోపం వస్తే మనిషిని కాను రోయ్ అంటూ ఉంటాడు. కోపం రాకపోయినా మనిషి కాడు అనుకోండి, కోపం వస్తే నేను మనిషిని కాడు అంటూ ఉంటాడు. నిజమే, మనిషిలాగా ప్రవర్తించడు వాడు. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి పోతుంది. స్మృతి అంటే అర్థం ఏమిటి? నేనెవరు, నేను ఎక్కడ పుట్టాను, ఎందుకు పుట్టాను, ఏ పని చేస్తున్నాను అనేటువంటిది మొత్తం నాశనం అయిపోతుంది. స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ అని 4 అంశాలు ఉన్నాయి. దాన్ని చక్కగా నిర్వచించారు పెద్దవాళ్ళు. స్మృతి వ్యతీత విషయ, గడిచిపోయిన విషయాన్నంతటికీ సంబంధించి స్మృతి అంటారు.
మతి రాగామి గోచర, రావాల్సిన దాన్ని గురించినటువంటి మానసికమైనటువంటి వ్యవహారాన్ని మతి అంటారు. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, అప్పటికప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి దాన్ని గురించి ఆలోచించేదాన్ని బుద్ధి అంటారు. ప్రజ్ఞ త్రైకాలికీ మత, 3 కాలాలకు సంబంధించినటువంటి తెలివితేటల్ని ప్రజ్ఞ అంటారు. కాబట్టి స్మృతి నాశనం అయిపోయేటప్పటికీ వాడు ఎందుకు పుట్టాడో, ఏం చేస్తున్నాడో, దానివల్ల తనకేం ప్రయోజనమో, అవతల వాడికి ఏం నష్టమో ఏమీ తెలియదు. ఏదో పిచ్చివాళ్ళలాగా బాలోన్మత్త పిశాచవత అంటారే, ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బుద్ధినాశ, దానివల్ల స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతుంది. దీనికి అంతటికి కారణం ఏమిటండి? నావి అనుకోవడం. మరి అయితే నావి కాకపోతే ఎట్లాగానంటే, భగవంతుడు ఈ తోలు తిత్తి 9 తూట్లున్నటువంటి తోలు తిత్తి అనేటువంటి ఒకదాన్ని మనకు అద్దెకొంపగా ఇచ్చారు. అందులో కాలక్షేపం చేసి లేచిపోండి అని చెప్పారు. అది సుఖమైనటువంటి మార్గం. కాబట్టి ఈ స్మృతిభ్రంశ బుద్ధినాశ అని, ఆ స్మృతిభ్రంశం వల్ల దీనికి అంతటికి కారణం మమకారం. మమ అనేటువంటిది బంధహేతువు. వ్యక్షరం బంధ ఇత్యాహు, ద్వ్యక్షరం మోక్ష ఉచ్యతే. మమేతి ద్వ్యక్షరం బంధ, నమమేతి చ శాశ్వతం. ఇంకొక మాట కలరు, నావి కాదు. నిజంగా ఎట్టాగూ మనది కాదండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ చెయ్యి ఉందనుకోండి, ఇది నాది అంటున్నాం. పక్షవాతం వచ్చిందనుకోండి, నీదేగా, చెయ్యి లేవే అంటే లేస్తుందా? చెప్తుంది చెయ్యి, నేను నీ దాన్ని కాదు, నా స్వామి ఎవడో వేరే ఉన్నాడు అని అంటుంది. కాబట్టి ఇది తత్వం తెలియాలి. అందుకనే మన వాళ్ళు పూజలు, పురస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ చేసిన తర్వాత చివరికి ఒక మాట అనమంటున్నారు, ఓం తత్ సత్ బ్రహ్మార్పణమస్తు. నేను చేసిన దాంట్లో సత్వస్తువు అంతా కూడా బ్రహ్మార్పణ బుద్ధితో చేస్తున్నాను అని అనుకున్నా. ఇదంతా ఈ రకమైనటువంటి ధార్మిక ప్రవృత్తిని తాను ఆచరిస్తూ తన వాళ్ళ చేత ఆచరింపజేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు రాజు. అటువంటి రాజు ఒకడి బాధ్యత, నా మీద, నా సంసారం మీదనే బాధ్యత. రాజుకి తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరి యొక్క యోగక్షేమాలు చూసేటువంటి అవసరం ఉంది. రామాయణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. శ్రీరామచంద్రుడు చిన్నప్పుడే రాజ్యం ఇంకా పట్టాభిషేకము మొదలైనటువంటి ఆలోచనలే అనేది ఏమీ లేనప్పుడే ఆయన ఏదైనా విలాస యాత్రకు కానీ యుద్ధయాత్రకు కానీ వెళ్ళి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళేవాడు కాదట, ఇంటింటికి వెళ్ళేవాడట. కృష్ణుడు ఒకందుకు వెళ్ళేవాడు, రాముడు ఒకందుకు వెళ్ళేవాడు. రాముడు గోకుల మిల్లులు తప్పకుండా లక్ష్మీపతి కృమ్మరున్ గడియసేపున రోయపున, పొద్దున్నే ఆయన ప్రోగ్రాం. ఒకసారి ఇళ్ళన్నీ చుట్టబెట్టొచ్చేవాడు. పాలు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ కూడా నందకుమారుడు, నవనీత చూరుడు అని అంటున్నాం కదా. రాముడు అట్టా కాదట, ఒక్కొక్క ఇంటికి వెళ్ళేవాడట. అందరూ బాగున్నారా? రాముడిలో ఒక లక్షణం చెప్పారు వాల్మీకి ప్రత్యేకించి, స్మితభాషి పూర్వభాషిట. ఆయన తానే ముందు మాట్లాడతాడు. సాధారణంగా చాలామందికి ఒక రకమైన నిక్కు ఉంటుంది, అవతలవాడు మాట్లాడితే మాట్లాడనందే అని. కాదు, స్మితభాషి చిరునవ్వు ముఖంతో మాట్లాడిస్తాడట. పూర్వభాషి ముందర తాను మాట్లాడతాడట. ఇవన్నీ కూడా రాజధర్మాలండి. రాజు అయినటువంటి వాడు అట్లా వెళ్ళి అన్ని ఇళ్లలో తిరిగి వచ్చేవాడట. తిరిగి వచ్చి వాళ్ళు ఏదైనా, అయ్యా మాకు మా అబ్బాయి చాలా చక్కగా విద్యావంతుడైనాడండి, మంచి ఉద్యోగం వచ్చినాడు అని చెప్తే, ఉత్సవేషు మనుష్యాణం పితేవ పరితుష్యతి. వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి జరిగింది అని అంటే కొడుకు విజయాన్ని చూసి తండ్రి ఎంత ఆనందపడతాడో అంత మాటపోయి. ఎప్పుడు 16 ఏళ్ల లోపు, రామచంద్రుడు 16 ఏళ్ల లోపు. ఉత్సవేషు మనుష్యాణం పితేవ పరితుష్యతి, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. ఏదన్నా మా ఇంట్లో ఈ కష్టం వచ్చిందండి,
మా వాడికి కాలు విరిగిందండి, మా అమ్మాయికి ఏదో పాము కరిచిందండి అని ఏదన్నా చెప్తే ఆ దుఃఖం తనకే వచ్చినట్టుగా వెలిగించేవాట. 50 ఉన్నారు కదా, 50 ఉన్నారు కదా, ఒక 5 నిమిషాలు. కాబట్టి రాజధర్మం అనేటువంటిది రామధర్మం, రాజధర్మం అనేటువంటిది దిలీపుడు ధర్మం, అవన్నీ కూడా చాలా విస్తృతంగా చెప్పాయి. ఒక్క విషయం మాత్రం చెప్పి నాకు సమయం అయిపోయిందని హెచ్చరిక చేశారు. సాధారణంగా నేను ఒడు దగ్గర పెట్టుకునే ఉంటాను సమయం విషయంలో. నాకు ఆయన చెప్పింది ఏమిటంటే 50 దాకా మాట్లాడమన్నారు. ఇప్పుడు 40 అయింది. మంచి పని చేశారు. సరే, అభిజ్ఞాన శాకుంతలంలో ఒక చక్కటి సన్నివేశం ఉంది. అభిజ్ఞాన శాకుంతలం శృంగారం ప్రధానంగా. కానీ దుష్యంతుడికి శాప విస్మృత చిత్తుడు అవడం చేత శకుంతల వస్తే తిరస్కరించేసేసాడు, అధర్మము ఆవిడని తీసుకోవడం అని. అప్పుడు ఆమె వెళ్ళిపోయింది, మేనక తీసుకెళ్ళి రక్షిస్తోందనుకోండి. ఈ తర్వాత శాపము ఆ విస్మృతి పోయింది. ఆ అభిజ్ఞానం చూపిస్తే నీకు ఆ విస్మృతి పోతుంది అని ఆ మహర్షి అనుగ్రహం చేశాడు. ఆ వేలి ఉంగరం అభిజ్ఞానం, ఆ ఉంగరం అనేటువంటిది చేప కడుపులోకి వెళ్ళి ఆ చేప ద్వారా మళ్ళీ రాజు దగ్గరికి వచ్చింది. అది చూసేటప్పటికి శకుంతల వృత్తాంతం అంతా గుర్తుకొచ్చింది. అక్కడి నుంచి పరమవేదన అనుభవించాడు దుష్యంత మహారాజు. ఆ రాజకార్యాలు ఏమీ చేయటంలే, మంత్రులు మీరు చూసుకోండి అయ్యా, నేనేం చేయను అన్నాడు. ఒక రోజున ఒక విచిత్రమైన కేసు ఆయన దగ్గరికి వచ్చింది, ఆ మంత్రి దగ్గరికి. ఏమిటంటే, ఓ పెద్ద సార్థవాహుడు, సముద్రాల మీద వ్యాపారం చేసేటువంటి వాడు నౌకాభంగంలో ప్రాణాలు కోల్పోయినాడు. ఆయన చాలా సంపన్నుడు, చాలా ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, పిల్లలు లేరు. అప్పుడు అమల్లో ఉండేటువంటి వ్యవస్థ బట్టి పిల్లలు లేకుండా ఉండేటువంటి వారి సంపదంతా కూడా రాజుకి చేరుతుంది. అయితే మంత్రులు నిర్ణయం తీసుకోలే, ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య, అన్యాయంగా ఒక సంసారాన్ని నాశనం చేయటం ఎట్లాగా, దీనిని మాత్రం మహారాజు గారే పరిష్కరించాలి అని అతి కష్టం మీద ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వచ్చాడు. అమాత్య పిశునుడు అనేటువంటి ఆయన ఒక దూతను పంపించాడు. దూతను పంపిస్తే సంక్లిష్టమైనటువంటి దుఃఖమయమైనటువంటి మనస్సులో ఉన్నాడు దుష్యంతుడు. ఆయన చెప్పాడు, ఏమిటి సంగతి అని అంటే, ఇట్లాగా నౌకాభంగం జరిగింది, ఒక ఆయన చనిపోయినాడు, ఆయనకి ఆస్తి చాలా ఉంది, వారసులు లేరు అని ఏం చెయ్యాలి, దీని మీద నిర్ణయం రాజుగారే తీసుకోవాలని మంత్రికి కబురు చేశాడు. అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే, వేసేయండి మన ఖజానాలో అనలే. ఎంత ధర్మాత్ముడో, రాజధర్మం ఎంత నిశితంగా ఉంటుందో చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన బాగా డబ్బున్నవాడు అంటున్నారు, మహా వ్యాపారం ఉన్నవాడు అంటున్నారు, బహుశా చాలామంది భార్యలు ఉండొచ్చు, ఏ భార్య అయినా గర్భవతి అయి ఉందేమో విచారించండి, ఆ గర్భానికి ఆ ఆస్తి అంతా ఇచ్చేసేయండి, అట్లా రాయండి అని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు రాజుగారు, ఎంత ధర్మమైనటువంటి మాట చూడండి. ఏన వియుజ్యంతే ప్రజా స్నిగ్ధేన బంధున సస పాపాదృతే తాసాం దుష్యంత ఇది గుష్యతాం. ఈ సార్థవాహుని వృత్తాంతాన్ని బట్టి మన రాజ్యంలో అన్ని చోట్ల చాటింపు వేయండి అయ్యా. ఎవరికి ఏ బంధువులతో వియోగం వస్తుందో ఆ బంధుస్థానంలో రాజుగారు ఉంటాడు అని ప్రకటన చేయండి, అందరికీ చెప్పండి. తండ్రి చనిపోయిన వాడికి నేను తండ్రిని అవుతాను, కొడుకు చనిపోయిన వాడికి నేను కొడుకునవుతాను, ఇంకేదైనా దగ్గర బంధువులు అంటే అవుతాను. కానీ అట్లా అంటూ కూడా ఒక అద్భుతమైన మాట అన్నాడు, పాపాదృతే, పాప భావనను మాత్రం వదిలిపెట్టండి.
అంటే మొగుడు చచ్చిపోయిన ఆమెకు మొగుండవుతాను అని మాత్రం చాటింపు వేయకండి. పాపభావన అనేదాన్ని పరిహరించి తక్కిన ధర్మాత్మకమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటున్నాయో ఆ విధమైనటువంటి వ్యక్తిగా, బంధువుగా రాజు అవుతాడు అని అందరికీ చాటింపు వేయండి అని అన్నాడు. రాజధర్మం అనేటువంటిది ఎంత ఉదాత్త స్థాయిలో ఉండాలో మరి కాళిదాసు ఈ కావ్యం ద్వారా, రఘువంశం ద్వారా, అభిజ్ఞాన శాకుంతలం ద్వారా అది కూడా చెప్పాడు. ఇంకో చోట కూడా చెప్పాడు, భాను సకృద్యుక్త తురంగయేవ. రాజుగారు ఇప్పుడే కోర్టు ముగించేసి లోపలికి వెళ్ళారు. అప్పుడే ఈ శకుంతల, గౌతమి, శారంగరవుడు, శారదూతుడు వచ్చారు. రాజుగారికి చెప్పడమా వద్దా? కంచుకి అయ్యో ఇప్పుడే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడే, ఎట్లా చెప్పను అని అథవా కాదు, వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలి. రాజుగారి విశ్రాంతి ఇప్పుడు ఉండదు, ఆయన అవసరం వస్తే మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాడు అని భాను సకృద్యుక్త తరంగయేవ. ఒక్కసారే సూర్యుడు ఒక్కసారే తురంగాన్ని కట్టుకుంటాడు, ఇంకొక మళ్ళీ మళ్ళీ చేయటం లేదు. రాజుగారు కూడా అంతే. అంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు మొదలైనటువంటి చేయటానికి రాజు నిత్య సన్నద్ధుడై ఉండాలి అనేటువంటిది రాజధర్మం. ఇటువంటి ధర్మాలు అనేకమైనటువంటి వాటిని కాళిదాసు, వాల్మీకి, వ్యాసుల వారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. మన అదృష్టమో దురదృష్టమో కానీ దేశభక్తులు ఇప్పుడు పాలకులైనారు. దేశభక్తులు, సంస్కృతంలో భక్తం అనే శబ్దానికి అన్నం అనే అర్థం కూడా ఉంది. దేశాన్ని తినేవాళ్ళు దేశభక్తులు. అటువంటి వాళ్ళకి ఏదో పైకి నటించుతూ ఉండడమే మీకందరికీ ఉపకారం చేస్తున్నాను అని, కానీ వాళ్ళు చేసే అపకారాలన్నీ ఎట్లాగే ఉన్నాయి. మనం పోల్చి చూసుకున్నట్లయితే ఒకనాటి ఏకస్వామ్యంలో ఉండేటువంటి శాంతి, భద్రత, సంక్షేమము అనేటువంటివి ఏ స్థాయిలో ఉన్నాయో కాళిదాసుని అడగాలి. ఆయన కావ్యాల్లో ఉండేటువంటి వాటినన్నింటినీ క్రోడీకరించుకోవాలి. ఏ కాస్త వివేకం ఉన్నవాడైనా సరే దాన్ని సమయానుగుణంగా వాటిని అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ దృష్టితో నేను ఇవాళ కాళిదాసు రాజధర్మం అనే దాని గురించి స్థాళీపులాక న్యాయంగా ఒకటి రెండు విషయాలు చెప్పడానికి అవకాశం కుదిరింది. స్వస్తి.